దుబాయ్ వేదికగా ఆదివారం టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది అనుకుంటే మ్యాచ్ ఆరంభం నుండి టీమిండియా పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయిస్తూనే కనిపించింది. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగిందని చెప్పాలి. స్వదేశంలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో, దుబాయ్లో జరిగిన పోరులో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్కు సెమీఫైనల్కు వెళ్లే దారి కూడా మూసుకుపోయింది. దీంతో ఆతిథ్య మురిపెము మాత్రమే మిగలనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత పాక్ గ్రూప్ ఏలో అందరికంటే ముందే నిష్క్రమించిన జట్టుగా మిగిలిపోయింది. మరోవైపు 2017లో ఫైనల్లో ఎదురైన పరాభవానికి భారత్ జట్టు ప్రతీకారం తీర్చుకుని పాక్ని ఇంటికి పంపి రోహిత్ సేన సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టింది. ఇక పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే పూనకాలు లోడింగ్, బ్యాటింగ్ చేసే కోహ్లీ మరోసారి తన బ్యాట్కి పని చెప్పాడు. పాక్ పనిపెట్టాడు. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమి, టీమిండియా గెలుపు, అలానే కోహ్లీ సెంచరీపై క్రికెట్ దిగ్గజాలు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా గవాస్కర్ ఏమన్నాడో చూస్తే, దాయాది పాకిస్తాన్పై గెలిచి సెమీస్కి చేరిన టీమిండియాకి నా శుభాకాంక్షలు. కింగ్ కోహ్లీకి పాక్తో మ్యాచ్ అంటే ఎందుకంత ప్రత్యేకమో మరోసారి చేసి చూపించాడు. మొన్న రోహిత్, ఇప్పుడు కోహ్లీ సెంచరీ చేసి ఇలా ఫామ్ అందుకోవడంతో జట్టు బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. ఐసీసీ మెగా టోర్నమెంట్స్లో రోకో జోడీ ఇలా రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తుంటే ఇంకేం కావాలి? జట్టుకి గెలుపులు ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక పాక్ దిగ్గజం షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ముందు నుండి భయపడిందే జరిగింది. పాకిస్తాన్ జట్టు కూర్పు సరిగా లేదని నేను ముందే హెచ్చరించాను. సొంతగడ్డపై ఆడుతూ కూడా ఆ అడ్వాంటేజ్ని వాడుకోవడంలో పాక్ జట్టు పూర్తిగా విఫలమైంది. ఇక ఇండియాతో జరిగిన మ్యాచ్ని గమనిస్తే ఎక్కడా కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియాకు కనీస పోటీ ఇవ్వలేదు. ఇక మీరు ఏ మొహం పెట్టుకుని పాక్ దేశానికి తిరిగొస్తారు? కనీసం గెలుపు కోసం ఎక్కడా ప్రయత్నించకుండా పరువు తీసేశారు. మరోవైపు కోహ్లీ ఈ రేంజ్లో రెచ్చిపోతాడు అని ముందే ఊహించాను. అతడు మా జట్టుకి చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలుపుకు పూర్తిగా అర్హులు అని అఖ్తర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, ఎన్ని మ్యాచ్లు గెలిచినా పాకిస్తాన్పై గెలిపిచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ పాకిస్తాన్పై సెంచరీ చేసి తానొక బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నిరూపించాడు. మొన్నటి వరకు రోహిత్, కోహ్లీ ఫామ్పై కొద్దిగా సందేహాలు ఉన్నప్పటికీ కీలక సమయంలో ఇద్దరు ఈ తరహాలో ఆడుతూ ఉండడంతో జట్టు బలం పెరిగింది. దీంతో ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తడం ఖాయమని సచిన్ పేర్కొన్నాడు. ఇక పాకిస్తాన్ దిగ్గజాటగాడు వసీం అక్రమ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ జట్టులో గెలవాలి అనే ఫైర్ ఎక్కడా మచ్చుకైనా కనపడడం లేదు. అసలు పాకిస్తాన్ జట్టు ఇంత అధ్వానంగా ఆడడానికి పాకిస్తాన్ బోర్డు కూడా కారణమే అని చెప్పక తప్పదు. యుద్ధం చేయడానికి సరైన అస్త్రాలు, ట్రైనింగ్ ఇవ్వకపోతే ఇలానే చిత్తుగా ఓడిపోతారు. ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా, సరైన ఆటగాళ్లను ఎంపిక చేయకుండా అద్భుతాలు చేయాలి అంటే వాళ్ళేమీ స్పెషల్ పవర్స్ ఉన్న దేవుళ్లు కాదు. గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టు ఆట తీరు పేలవంగానే సాగుతోంది. అదే ఛాంపియన్ ట్రోఫీలో రిఫ్లెక్ట్ ప్రతిబింబిస్తోంది. కాబట్టి ఇందులో బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే పాక్ జట్టు ఓటమికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలానే ఆటగాళ్లకు కలిసి ముందుగానే వారి గొయ్యి వారే తవ్వుకున్నారు. కాబట్టి వారి ఓటమికి వారే కారణమని అక్రమ్ ముగించాడు. ఆస్ట్రేలియా దిగ్గజాటగాడు రికీ పాంటింగ్ మాట్లాడుతూ, టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ అలానే బౌలింగ్ పటిష్టంగా ఉంది. భారత ఆటగాళ్లు ప్రతి సందర్భంలో కూడా ఆ సందర్భానికి తగ్గట్లు ఆట మారుస్తూ తమదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ను గమనిస్తే రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, పాండ్యా, అక్సర్ ఇలా అందరూ కూడా అసాధారణ ఫామ్లో ఉన్నారు. ఇక దుబాయ్ పిచ్చులపై టీమిండియా ఎలా ఆడాలి అనే విషయాన్ని చాలా ముందుగానే స్టడీ చేసి అందుకు తగ్గ వనరులను సమకూర్చుకున్నట్లు వాళ్ళ వ్యూహాలు చూస్తే అర్థమవుతుంది. చాలామంది ఎందుకంతమంది స్పిన్నర్లు అని తిట్టిపోశారు. కానీ అవేమీ పట్టించుకోకుండా రోహిత్ సేన తమదైన వ్యూహాలతో దూసుకుపోతూ అదరగొడుతోంది. ఏది ఏమైనా ఈ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియాని హాట్ ఫేవరెట్ అని చెప్పక తప్పదు అంటూ పాంటింగ్ పేర్కొన్నాడు. చివరిగా సెహ్వాగ్ మాట్లాడుతూ, చిరకాల ప్రత్యర్థి పాక్ని ఓడించి టీమిండియా వారికి గట్టిగానే బుద్ధి చెప్పింది. సెమీస్కి చేరిన టీమిండియాకి నా అభినందనలు. ఇక కోహ్లీ కీలక మ్యాచ్లో సెంచరీ చేసి తాను ఎందుకు క్రికెట్ కింగ్ అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. మొత్తంగా టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టి దూసుకుపోతూ ఉండడం చూస్తుంటే టైటిల్ గెలిచేది మనమే అని నమ్మకం కలుగుతుంది అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.